ధర్మ రక్షణ కోసం మొఘలులతో పోరాటం చేసి వారు అమరవీరుడు కావడం జరిగింది. అదేవిధంగా మొఘలుల దౌర్జన్యానికి, మొఘలుల ఆక్రమణకు పోరాటం చేస్తూ గురు గోవింద్ సింగ్ సంబంధించినటువంటి ఇద్దరు పెద్ద కుమారులు కూడా అదేవిధంగా బలిదానం అయ్యారు. చివరకు వారి చిన్న కుమారులైనటువంటి జోరావర్ సింగ్, ఫతే సింగ్, 9 సంవత్సరాల జోరావర్ సింగ్, 7 సంవత్సరాల ఫతే సింగ్ ఇద్దరిని కూడా బందీ చేసి ఔరంగజేబు మీరు సిక్కు మతాన్ని వదిలేసి ఇస్లాం మతానికి స్వీకరించాలని చెప్పి ఆ పసిపిల్లలను ఒత్తిడి చేయడం జరిగింది. జైల్లో పెట్టి అనేక రకాల హింసించడం జరిగింది. కానీ ఆ ఇద్దరు పసిపిల్లలు కూడా జోరావర్ సింగ్ 9 years, ఫతే సింగ్ 7 years, ఆ వయసులో కూడా పసిపిల్లలు ఉన్నప్పుడే గురు గోవింద్ సింగ్ వాళ్ళందరూ కూడా ధర్మం పట్ల, మరి త్యాగం పట్ల, పోరాటాల పట్ల పసిపిల్లలకు చిన్నప్పటి నుంచే అనేక రకాలుగా నేర్పడంతో ఆ పసిపిల్లలు మేము మా తండ్రి గారి అడుగుజాడలో మేము నడుస్తాం తప్ప మేము ఇస్లాం స్వీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఆ యొక్క మొఘల్ రాజులకు, మొఘల్ సైన్యానికి చెప్పడం జరిగింది. తమ ఊపిరి ఆపివేసినా కూడా నమ్మిన ధర్మాన్ని త్యజించకుండానే ధర్మ పరిరక్షణ కోసం ఆ పసిపిల్లలిద్దరూ త్యాగం చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలైనటువంటి విచక్షణ లేకుండా ఆ రోజు ఔరంగజేబు రాజ్యంలో మొఘల్ రాజు, మొఘల్ సైన్యము సజీవ సమాధి చేసి వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగింది. అందుకే గత సంవత్సరము సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున మేము మొదటిసారిగా ఈ యొక్క 26వ తేదీ డిసెంబర్ వీర బాల దివస్గా ఢిల్లీలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేపడితే దానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క గురు గోవింద్ సింగ్ కొడుకులు చేసినటువంటి, కుమారులు చేసినటువంటి త్యాగానికి ఈ దేశమంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ రకంగా ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారో, భావితరాలకు తమ ధర్మ నిరతిని ఏ రకంగా చాటి చెప్పారో దాన్ని అన్ని వర్గాల యువత కూడా, బాలులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారత ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 26ను వీర బాల దివస్గా ప్రకటిస్తామని చెప్పి, నిర్వహిస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని మొదటిసారి ఈ సంవత్సరం దేశమంతా కూడా వీర బాల దివస్గా కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా తమ తమ ప్రాంతాలలో ఉన్నటువంటి గురుద్వారాలకు వెళ్ళడము, ఈ యొక్క గురు గోవింద్ సింగ్ కుమారులైనటువంటి జోరావర్ సింగ్, ఫతే సింగ్ సంబంధించినటువంటి త్యాగానికి, బలిదానానికి శ్రద్ధాంజలి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం దేశమంతా కూడా. అది వారి త్యాగము దేశ సమగ్రతకు, సమైక్యతకు అద్దం పడతా ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే జనవరి 22 అయోధ్యలో రామ మందిర
దేవాలయానికి సంబంధించినటువంటి శ్రీ రామ జన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలి, సమాజాన్ని అంతా కూడా ఏకం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే 1990లో నాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు రామరథయాత్ర చేపట్టిన విషయం మనకు తెలుసు. 1990 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలి, ఇది దేశ అస్తిత్వానికి సంబంధించిన విషయం, ఇది మతపరమైన అంశం కాదు. విదేశీయులు మొఘలులు మన దేశం మీద దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించుకొని దేశ మూలాలను దెబ్బతీసే విధంగా, దేశ సంస్కృతిని దెబ్బతీసే విధంగా రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామమందిర స్థానంలో మసీదు నిర్మాణం చేశారు. కాబట్టి అక్కడ తిరిగి రామమందిర నిర్మాణం జరగాలని చెప్పి ఆ రోజు 1990లోనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడము, అనేక మంది కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళడము, బలిదానం ఇవ్వడము, ఇది 500 సంవత్సరాల పోరాటం. ఇది 500 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఎంతో ఆతృతతో, భక్తి భావనతో రామమందిర నిర్మాణం కోసం ఎదురు చూశారు, పోరాటం చేశారు. ఆ స్వప్నం ఈరోజు సాకారం అవుతా ఉంది. వాళ్ళ ఆకాంక్షలు ఈరోజు నెరవేరుతా ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము న్యాయస్థానం ముందు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించి ఈరోజు న్యాయస్థానం అనుమతితో అక్కడ భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వము విజయవంతమైంది. దాని కారణంగా ఈరోజు దేవాలయ నిర్మాణము, భూమి పూజ స్వయంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. 22న దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ కూడా ప్రధానమంత్రి గారు తిరిగి పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి హిందూ ఇంట్లో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంట్లో కూడా ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదో విధంగా తమ తమ ఇళ్లలో నుంచే భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు అనేక సంస్థలు పిలుపునిచ్చినాయి. దానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. శ్రీ రామ జన్మస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతుందో ఆ ట్రస్ట్ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. అందులో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు మందిర నిర్మాణాన్ని కూడా భారతీయ జనతా పార్టీ స్వయంగా పోరాటం చేసిన విషయం. చివరకు నాటి పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి అద్వానీ గారిని అరెస్ట్ జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఆ రోజు రాజకీయ కారణాలతో బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వము అద్వానీ గారిని అరెస్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పార్టీ యొక్క అయోధ్యలో శ్రీరామ దేవస్థానాల పునర్నిర్మాణం కోసం అనేక పోరాటాలకు మద్దతు ఇచ్చింది, స్వయంగా పాల్గొన్న విషయం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి 22వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి
ప్రతి దేవాలయాన్ని అలంకరిస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఆ రోజు దేవాలయం ముందు ఆన్లైన్ స్క్రీన్ ద్వారా అయోధ్యలో భవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే విధంగా అన్ని దేవాలయాలను కోరుతా ఉన్నాం. ఆయా దేవాలయ కమిటీలన్నీ కూడా ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి హిందూ ఇంట్లో ఆ రోజు సాయంకాలము ఉదయించి కూడా ఇంటి అంతా కూడా అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని సాయంకాలం ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించి శ్రీరాముని యొక్క కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా, తమ ఇల్లు కూడా ఒక ప్రకాశంగా అలంకరించుకోవాల్సిందిగా, ఆ రకంగా ఆ రోజు అయోధ్య ఏ రకంగానైతే లక్షలాది దీపాలతో కలకలలాడుతుందో, భవ్యంగా వెలిగిపోతుందో ఆ రోజు 22వ తేదీ, ఆ రోజు మన ఇల్లు, మన బస్తీ, మన వాడ, మన నగరం కూడా అదే విధంగా వెలగాలి. దానికి ప్రతి హిందువు కూడా ముందుకు రావాలని కూడా ఏదైతే ట్రస్ట్ పిలుపునిచ్చిందో దానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది నా కాబట్టి మీరు అందరూ కూడా ఆ రోజు చేయండి. అందరూ ఈ 22 కాకుండా తర్వాత అందరూ కూడా దశల వారీగా అయోధ్యకు వెళ్ళి అక్కడ నిర్మాణమైనటువంటి దేవాలయంలో శ్రీరాముని దర్శనం చేసుకోవాల్సింది కూడా అన్ని వర్గాల ప్రజలను దశల వారీగా కోరుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆయా దేవాలయ కమిటీలు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తమకు తమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని వెళ్లాల్సిందిగా కూడా పిలుపునిస్తున్నాం.